నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ భీకరమైన దాడులు చేస్తూ ఉందన్నమాట. ఈ దాడుల నేపథ్యంలో మనం చూసుకుంటే కువైట్లోని పలు ఇళ్ళు కావచ్చు, వాహనాలు ధ్వంసమైపోతూ ఉన్నాయని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. నివాస ప్రాంతాలు మరియు కువైటీ ప్రజలకు శకలాల వల్ల కలిగిన నష్టం యొక్క పరిధిని సమీక్షించి పేలుడు పదార్థాల నిర్మూలన బృందాలు ప్రయత్నాలను ప్రముఖంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రస్తావించింది. ప్రస్తుతం కువైట్ దేశంలోకి వస్తూ ఉన్న మిసైళ్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంటూ ఉంది. వాటిని గాల్లోనే, ఆకాశంలోనే పేల్చివేయడం వల్ల వాటి యొక్క శకలాలు కువైట్లోని పలు ప్రాంతాలు ఇళ్లపైన మరియు అలాగే వాహనాలు బయట పార్క్ చేసి ఉన్న వాహనాలపైన పడుతూ ఉన్నాయి. దీంతో కువైట్ ప్రజలకు ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంది. అలాగే ఆ యొక్క ఇళ్లపైన శకలాలు పడినప్పుడు మనం చూసుకుంటే కానీ కొన్ని ఇల్లు దెబ్బతిని అందులో ఉన్న ప్రజలకు కూడా గాయాలవుతూ ఉన్నాయి. అటువంటి వారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించి మేమైతే చికిత్స అందిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులకు ఒకటే చెప్పేది ఏంటంటే కానీ సైరన్లు మోగినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మళ్ళా సైరన్లు మోగడం ఆగిపోగానే మళ్ళా మీరు యథావిధిగా వచ్చి పని చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ కావచ్చు, మిసైల్ కావచ్చు కువైట్లోకి ప్రవేశించిందంటే కానీ మనకు 15 నుంచి 90 సెకండ్ల టైం మాత్రమే ఉంటుందన్నమాట. అంటే మనం సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళటానికి అనమాట. ఎందుకంటే కానీ 15 సెకండ్ల నుంచి 90 సెకండ్లు అంటే కానీ దాదాపు 1.5 నిమిషం వరకు మనకు టైం ఉంటుందన్నమాట. ఆ యొక్క 1.5 నిమిషం లోపు మనం సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడం మంచిదని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి దెబ్బతిన్న ఇల్లు మరియు అలాగే కువైటీ పౌరులకు గాయాలయ్యాయి కదా, ఆ యొక్క నష్టం పైన అయితే కువైట్ మంత్రిత్వ శాఖ విచారణ చేస్తూ ఉంది. సమీక్ష నిర్వహించి దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.